నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చుట్కి రేపటితో 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్తో ఎంట్రీ అవుతుంది. మేము 3rd మంత్ ఫోటోషూట్ ఈరోజు చేయబోతున్నాం. ఎలా చేస్తున్నామో, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఐటమ్స్ కొనడానికి వెళ్దాం, పదండి. కలర్స్ పేపర్స్ తీసుకోవడానికి స్టేషనరీ షాప్కి వచ్చాను. ఇక నా చేతిలో చూసారంటే పేపర్ ఉంది. ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలో అక్కడ రాసుకున్నా, ఎందుకంటే నాకు మర్చిపోతాను. పక్కన కలర్స్ చూసారా, అవి కూడా తీసుకోవాలి. అన్ని ఐటమ్స్ అయితే తీసుకుని ఇంటికి వచ్చేసిన. అన్నీ కొనుక్కొచ్చేసిన. ముందు ఏమేమి చేయాలో చూపిస్తాం. ఫోటోషూట్కి అయితే నేను తీసుకున్న థీమ్ సంక్రాంతి థీమ్. ఇప్పుడు జనవరి సంక్రాంతి సీజన్ కాబట్టి, సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి సంక్రాంతి థీమ్ తీసుకున్నా నేను. ఇదేం నా ఓన్ క్రియేషన్ ఏం కాదు, ఇన్స్టాగ్రామ్లో చూసి దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా అంతే. సంక్రాంతికి అయితే మేము కావాల్సింది కైట్ లేనిదే సంక్రాంతి కంప్లీట్ అవ్వదు. అందుకే నేను కలర్ పేపర్స్ ఒకటి కొనుక్కొచ్చిన. దీంతో కైట్ రెడీ చేస్తా, చూడండి. నాకు తెలిసి స్కేల్ ఉంటే బెటర్, స్ట్రేట్గా వస్తుంది. స్కేల్ తీసుకుని వస్తా. మా ఇంట్లో పిల్లలు లేరు. స్కేళ్ళు, పెన్సిళ్ళు, ఇట్లాంటి మార్కర్లు మా ఇంట్లో ఉండవు. ఏం చేస్తాం? అందుకే నేనేమో కొనుక్కురాలి. నాకు ఐడియా రాలేదు స్కేల్ కొనాలని. అందుకే ఇగో దీంతో అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా స్ట్రేట్గా కట్ అవ్వాలంటే ఇట్లాంటి దాని స్కేల్ ఉండాలి. స్కేల్ లేకపోతే ఇగో మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి. స్కేల్ లేకపోతే ఇట్లా మిడిల్ పోర్షన్ తీసుకుంటున్నా, హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుంటున్నా. మీకు కరెక్ట్గా రావడానికి ఇట్లా హాఫ్ తీసుకుని, అండ్ ఇటు కూడా హాఫ్ తీసుకుని, మనం ఇందులో ప్రో అయితే కాదు, నాకైతే వచ్చింది, నేను చేస్తున్నా, అదే మీకు చూపిస్తున్నా. ఇట్లా 2 ఈక్వల్ హాఫ్స్ తీసుకుంటే మనకి షేప్ తెలుస్తుంది. ఈ స్కేల్ కాని స్కేల్తో ఇది కట్ చేసుకున్నాం కదా, దీని కైట్లా వేసుకుందాం. ఇట్లా వేసుకుందాం. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాని మీద మార్క్ చేసేసుకుని గీడో చుక్క, ఈడో చుక్క అయిపోయి కైట్ షేప్ అయిపోయింది. సేమ్ ఇట్లానే ఇంకొకటి క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ కాదు, ఏమంటారు ఏమో. వెళ్ళొచ్చా? నేను వెళ్ళు, నీ పన్ను చూసుకో. మనం ఏమి ప్రొఫెషనల్ వీడియో తీస్తలేం. నువ్వు తిరుగు, నీ పన్ను చేసుకో. సంక్రాంతి చేస్తున్నావా? సంక్రాంతికి అవు మమ్మీ ఏమంటుంది, మీ అమ్మాయి ఎగరేస్తుందా కైట్లని అడుగుతుంది. వేస్తుంది, టైం వస్తే ఎగరేస్తుంది. ఇప్పుడే టైం రాలే.
ఇదిగోండి 3 కైట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీని కిందది ప్రిపేర్ చేద్దాం. అది పింక్ కలర్తో కింద మనకి ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అది అది చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే వీడియో దగ్గర పెట్టుకుని కట్ చేసిన, కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయినా. అందుకే ఇంకొకసారి చూపిస్తున్నా మీకు. పింక్ తీసుకున్నాం. పెన్సిల్ అయితే ఎతికింది. ఇక ఇంత చిన్న పెన్సిల్, ఇది ఎవరిదో కూడా తెలియదు, మా శాండీదో ఎవరిదో. ఏంటంటే మనకి సీజర్తో డైరెక్ట్గా కట్ చేయడానికి రాదు, అంత షేప్ రాదు. దాని మీద మార్క్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్నది మార్కర్తో కట్ చేసుకుంటే మార్క్ ఈజీగా కనబడుతుంది, బాగోదు చూడడానికి. అందుకే పెన్సిల్తో మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి పెన్సిల్తో మార్క్ చేసుకున్నా. పెన్సిల్తో మార్క్ చేసుకుని ఈ షేప్లో దాన్ని కట్ చేసుకున్నా, అంతే. ఇప్పుడు దీన్ని గ్లూ స్టిక్తో స్టిక్ చేసేస్తున్నా. బాగుందా? బాగానే వచ్చింది. మనకు కూడా వచ్చు, ట్రై చేయమంతే. కాసేపు అట్లా పక్కన పెట్టేద్దాం. ఈ 3 రెడ్ కైట్స్ కూడా పెట్టేద్దాం. అయిపోయినాయి 3 కైట్స్. ఇవి సైడ్కి పెట్టేద్దాం, డ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు బర్డ్స్ రెడీ చేసుకోవాలి. అదే పెద్ద టాస్క్. ఆ షేప్ రావాలంటే బర్డ్స్ కోసం నేను బ్లాక్ పేపర్ తీసుకున్నా. బర్డ్స్కి బ్లాక్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ షేప్ రాకపోతే ఎరేజ్ చేసుకోవడానికి నా దగ్గర ఎరేజర్ కూడా లేదు. షాప్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఐడియా కూడా రాలేదు నాకు. వచ్చిందంటారా? 3 బర్డ్స్ కావాలి. షేప్స్ వేసినాం కదా, అవి కట్ చేసుకుందాం. కట్ చేస్తేనే కానీ ఎట్లా వచ్చిందనేది తెలియదు. ఏదైనా అడ్జస్ట్ చేసుకోవడమే, దాని మించి ఆప్షన్ లేదు. అటు తిప్పి ఇటు తిప్పి తిప్పలు పడితే ఒక బర్డ్ వచ్చింది. ఫైనలీ 3 బర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫొటోస్ వచ్చేదాకా ఇవి ఎలా కనబడతాయి అనేది క్లారిటీ లేదు. నాకు వచ్చినట్టయితే నేను కట్ చేసి, ఫోటో అయితే ఇప్పుడు కాదు తీసేది, మా శ్రీను వచ్చి తీస్తాడు, ఈవినింగ్ తీస్తాడు. నేను అంతలోపు ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నా. మ్యాక్సిమం ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి. షూట్ అప్పుడు అవన్నీ మీద పెట్టడమే, అంతే. వీడియో అప్పుడు కంటిన్యూ చేద్దాం. చుట్కీని ఉయ్యాల్లో వేసాను, ఆడుకుంటుంది. అది ఆడుకునే గ్యాప్లో ఫోటోకి అయితే అన్నీ రెడీ చేసుకుందాం. డైరెక్ట్గా ఫ్లోర్ మీద కాకుండా మ్యాట్రెస్ వేసుకుని దానిపైన వైట్ క్లాత్ వేసుకుంటున్నా. వైట్ క్లాత్ మీద కింద ఐటమ్స్ వేస్తుంటే బాగా హైలైట్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న కైట్స్ కింద మాంజాలాగా థ్రెడ్స్ పెట్టుకుంటున్నా రోల్స్తో పాటు. అండ్ ప్రిపేర్ చేసుకున్న బర్డ్స్ కూడా కైట్స్ మీద పెట్టుకుని 4 పార్ట్స్లో 4 డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటున్నాను. చెరుగ్గడకి కింద బేస్ రెక్టాంగిల్ షేప్లో పెసరపప్పు వేసుకుని 2 క్యారెట్స్ పెట్టుకుని పైన ఆకుల కింద చిక్కుడుగాయలు 2 కింద బ్రేక్ చేసుకుని అవి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ మంత్ కాబట్టి శనగపప్పుతో 3 వేసుకుంటున్నాను. సంక్రాంతికి పాలు పొంగిస్తాం కదా, అది లేకపోతే ఎలా కంప్లీట్ అవుతుంది. అది దానికి పెద్ద పాట్ తీసుకుని కింద రాళ్ళు అండ్ 2 కర్రలు పెట్టుకుని పైన కాటన్తో పెట్టుకున్నాను. చుట్కీకి ఇప్పుడు ఫోటోషూట్కి డ్రెస్ వేస్తున్నా. సంక్రాంతి థీమ్ కాబట్టి ట్రెడిషనల్గా ఇది బాగుంటుంది కాబట్టి వేస్తున్నా.
నవ్వచ్చు కదే కాళ్ళు లేపేకి అంత చిచ్చు అచ్చు నువ్వు నవ్వుతావు కదా ఓయ్ నవ్వు ఫైనల్గా లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యింది. ఒకసారి చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్కీ ఫొటోస్ మీకు చూడాలనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.